సినిమా చూడడం వల్ల 3 hours బొక్క అనుకుంటా, మళ్ళీ మీతో మాట్లాడే ఇంకో 3 minutes బొక్క అనమాట. నేను ఎవరైనా సినిమా చూడడానికి హీరోని బట్టి డైరెక్టర్ని బట్టి వస్తారు, కానీ నేను దిల్ రాజుని బట్టి వచ్చిన. అంటే ఆయన మంచి సినిమాలకే ప్రొడ్యూస్ చేస్తారు అనుకున్నా, కానీ ఈ సినిమాలో మరి దిల్ రాజుని ఎట్లా ఒప్పించినారో తెలియట్లేదు. ఎట్లా కూడా బాగాలేదు. కలిపి నువ్వు ఏదైనా కొత్తగా ట్రై చేస్తే బాగుండేదేమో, వాటినే ఉన్నది ఉన్నట్టు దింపేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిల్లలకు కూడా అర్థమైపోతుంది, అరే ఇది ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కదా అని చెప్పి. అంత దారుణంగా ఉంది. పాటల విషయానికి వస్తే జాతర పాట మాత్రం బాగానే ఉండింది. పోస్ట్ ఇంటర్వెల్ ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఉంది, 20 minutes యాక్షన్ సీక్వెన్స్. అది అక్కడ ఒక పురుడు పోసే సీన్ కూడా ఉంటుంది. ఆ ఒక్క సీన్ మాత్రం కాస్త చూడాలి అనిపించేలా ఉండింది. ఇన్వాల్వ్ అయ్యాం సినిమాలో. ఆ 20 minutes ఎప్పుడైతే అయిపోతాయో మళ్ళీ సినిమాని పడుకోబెట్టాడు, అడ్డంగా పడుకోబెట్టాడు. జనాలు ఫోన్లు వదిలితే తప్పు, అంత దారుణంగా ఉంది. ఫోన్లు వదిలితే ఒట్టు, నిద్రపోతున్నారు జనాలు కూడా. అన్న నితిన్ గారు మీరు ఎంత బాధపడ్డారో, పోయిన సినిమాలు పోయాయి అని చెప్పి ఈ సినిమాని రిక్వెస్ట్ చేశారు ఫ్యాన్స్ని, చూడండి బాగుంటుంది అని. బాగాలేదన్నా, నైట్ షోల నుంచి సినిమాలు ఖాళీ అయిపోతాయి, థియేటర్లు ఖాళీ అయిపోతాయి. మీరు మాత్రం చూసి ఆలోచించి మళ్ళీ ఇంకో సినిమా తీయండి, మేము మళ్ళీ వస్తాం, మళ్ళీ చూస్తాము. మీరు మంచి సినిమా తీస్తున్నంత వరకు మేము చూస్తూనే ఉంటాం, తప్పులేదు. దిల్ రాజు గారు సెలెక్ట్ చేసుకున్న స్టోరీ బాగాలేకపోవడం అంటే ఆయనకు ఫ్లాపులు ఉన్నాయి కదన్నా. ఆయనకు ఫ్లాపులు లేకుండా ఏం లేదు కదా, సక్సెస్ స్ట్రీక్ అయితే ఏం లేదు కదా. గత సినిమాలు చూసుకుంటే ఆయన కూడా ఇంటర్వ్యూల్లో మీరు ఇంకా గేమ్ చేంజర్ తీయద్దు అని మొత్తుకున్నారు. ఇప్పుడు తమ్ముడు కూడా అదే అయింది, అదే బాట పట్టింది. నాకు తెలిసి ఆయన చేసిన ప్రమోషన్లు కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ కోసమే. బుకింగ్స్ వచ్చేస్తే, సినిమా కలెక్షన్స్ వచ్చేస్తే సేఫ్ అయిపోతామని చెప్పి, అంతకు మించి ఇంకేం లేదు. సినిమాలో మాత్రం మొత్తం డొల్లా. లయ గారు అయితే యాక్టింగ్ మర్చిపోయారేమో అనిపించింది. లయ గారిని చూస్తే మాకు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి, మంచి యాక్టర్ కదా అనుకున్నాము, బట్ లేదు. లయ గారు కూడా యాక్టింగ్ మర్చిపోయారు, మొత్తం ఓవర్ యాక్షనే ఉంది. వర్ష గారు మాత్రం బాగా చేశారు యాక్టింగ్. ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం బాగా చేశారు, వర్ష బొల్లమ్మ. సప్తమి కూడా ఓకే ఫైన్, ఆవిడ యాక్టింగ్ కూడా బాగానే ఉండింది. క్యారెక్టరైజేషన్ కూడా నీట్గా ఎండింగ్ వరకు ఉండింది, ఏదో కమర్షియలైజ్డ్ క్యారెక్టర్ కాకుండా నీట్గా లాస్ట్ వరకు ఉండింది, ఇంపార్టెన్స్ ఉండింది. కానీ సినిమాలో మీకు స్క్రీన్ ప్లే లేకుండా, ఒక పర్టికులర్ స్టోరీ లేకుండా, అన్న ఎంసీఏనే నేను మళ్ళీ చూసినట్టుంది. అక్కడ వదిన, ఇక్కడ అక్క, అంతే, ఏం తేడా లేదు. బేసిక్గా మొత్తం అంతా ఒకటే. సీరియల్ తీశారు. నేను అదే ఓపెనింగ్లోనే